హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివభక్తితో కన్న కొడుకు తల నరికిన కథ. శ్రీనాథుడు రచించిన హరవిలాసంలోని ఒక కథ. కాంచీపురంలో చిరుతొండ నంబి తిరువేంగనంచి దంపతులు ఏకాంబరేశ్వరిని భక్తితో పూజిస్తూ అన్నదానం వారికి తోచినంతలో చేసేవారు. వారి కొడుకు సిరియాల. వారి దానధర్మాల గురించి నారదుడు పార్వతీ పరమేశ్వరులకు చెబితే పరమేశ్వరుడు నారదుని వెంటబెట్టుకుని చిరుతొండ నంబిని పరీక్షించడానికి శివయోగి శిష్యుడు రూపంలో వెళ్ళారు. చిరుతొండ నంబి భోజనానికి ఆహ్వానిస్తే నరమాంసం, అది చిన్నపిల్లవాడిది వడ్డించమని అడుగుతారు. సిరియాలే తల్లిదండ్రులతో తన తల నరికి వడ్డించమని నమశివాయ అనే మంత్రాన్ని వదలకుండా జపిస్తూ ఉంటాడు. అతని తలను నరికి శివయోగికి అతని శిష్యునికి వడ్డిస్తారు. కానీ ఆ శివయోగి బిడ్డలు లేని వారి చేత్తో పెట్టింది తినమని మీ బిడ్డను పిలవాలని అంటారు. వాళ్ళు పిలిచేసరికి సిరియాల పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ పరమేశ్వరుడే చిరుతొండ నంబి కుటుంబం అందరి వ్యక్తికి మెచ్చి ఆ పిల్లవాడిని బ్రతికించి తర్వాత వారికి మోక్షాన్ని ప్రసాదించాడు. చిన్న వయసులోనే తన ప్రాణాలను ఈశ్వరునికి అర్పించిన గొప్ప శివభక్తుడు సిరియాల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.